దీపను అవమానిస్తున్న సుమిత్రకు దీపని కన్నబిడ్డ, జోష్న నా కన్నబిడ్డ అని చెప్పిన దాసు. ఇంతకు ఏం జరిగింది? అసలు దీపని సుమిత్ర అవమానించడం ఏంటి? దీపను క్షమిస్తాను, మా ఇంట్లోనే క్షమిస్తాను అని చెప్పింది కదా. మరి అలా చెప్పిన సుమిత్ర దీపను అవమానించిందా? అది చూసి తట్టుకోలేకే దాసు నిజం బయట పెట్టాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే దీపను క్షమించమని కార్తీక్ అడిగేసరికి దీపను మా ఇంట్లోనే క్షమిస్తాను అని చెప్పి సుమిత్ర అయితే చెప్తుంది. రేపు ఉదయాన్నే అందరూ రావాలి అని కూడా చెప్పేసరికి ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మామయ్య దాసు వాళ్ళని అందరినీ కూడా రమ్మని చెప్పండి అని చెప్పాను. కానీ అలాగే సుమిత్ర అని చెప్పి అందరూ కూడా చెప్తారు. చెప్పేసరికి సరేనని, నిజంగా దీపను క్షమిస్తుందంటావా అని చెప్పాను. కానీ ఏమో నాన్న, నాకు అదే అర్థం కావట్లేదు. దీపను క్షమిస్తుందో క్షమించదో కూడా తెలియడం లేదు అని చెప్పాను. కానీ ఏమో సుమిత్ర హడావిడి చూస్తుంటే క్షమించేటట్టే ఉంది అని చెప్పనేసరికి ఏమో నాన్న, ఏం చేస్తుందో సుమిత్ర ఏం తెలియడం లేదు. ఈ మధ్య తను ఏంటేంటో ఆలోచనలు చేస్తుంది. అందుకోసమని నేను ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని చెప్పాను. కానీ అది సర్లే, ఏదైతే అదే అవుతుంది. దీపను క్షమించడమే మంచిది. ఎందుకంటే కార్తీక్ ప్రాణాలు కాపాడింది దీపే కదా. దీపే కనుక లేకపోయి ఉంటే కార్తీక్కి ఏం జరిగేదో ఊహించుకోవడానికే భయం వేస్తుంది అని చెప్పనేసరికి అవునాన్న, మరి సుమిత్ర ఏం చేస్తుందో తెలియాలి అని చెప్పాను. కానీ సరే దాసుకు ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని చెప్పనేసరికి సరే రమ్మని చెప్పు, అందరూ ఉండాలి అని చెప్పాను. కానీ సరేనని ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి చెప్పన్నయ్య అని చెప్పాను. కానీ ఎక్కడున్నావు దాసు అని చెప్పాను. కానీ అది నేనా అన్నయ్య అని చెప్పనేసరికి శ్రీధర్ బాబా వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పాను. కానీ అవునా, అక్కడ ఉండడం ఏంటి అనగానే కాశీకి చిన్న ప్రాబ్లం వచ్చింది అనేసరికి కాశీకి ప్రాబ్లం వచ్చిందా? ఏమైంది దాసు? నేను మీ అన్నని అనుకోవట్లేదా? నాకు చెప్పాలని అనుకోవట్లేదా అని చెప్పాను. కానీ అది కాదన్నయ్య అని చెప్పనేసరికి చెప్పు దాసు, ఏం జరిగింది అనగానే అది కాశీకి జాబ్ పోయిందనే డిప్రెషన్లో చూసుకోకుండా ఒకరికి యాక్సిడెంట్ చేసేసరికి స్టేషన్లో పెట్టారు. స్టేషన్లో పెట్టడంతో శ్రీధర్ బాబాయ్ కాశీకి బెయిల్ ఇప్పించడంతో పాటు సెటిల్మెంట్ చేసి వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి సెటిల్మెంట్ చేశాడు. ఇప్పుడు అంతా బాగానే ఉంది అనగానే మరి ఇప్పుడు కాశీ ఏం చేస్తున్నాడు అనగానే ప్రజెంట్ ఏమీ చెయ్యట్లేదు అని చెప్పనేసరికి ఏమీ చెయ్యట్లేదా? సరే, నేను రేపు కాశీతో మాట్లాడతాను. సరే, రేపు ఉదయాన్నే మీరు ఇంటికి వచ్చేసేయండి అనగానే ఎందుకన్నయ్యా అని చెప్పనేసరికి ఏమో మీ వదిన ఫోన్ చేసి రమ్మని చెప్పమనింది, అందుకే ఫోన్ చేస్తున్నాను. రేపు ఉదయాన్నే టిఫిన్ సమయానికి అందరూ ఇక్కడికి వచ్చేయండి. కార్తీక్ వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పనేసరికి సరే అన్నయ్య వస్తాము అని చెప్పి చెప్తారు. ఎవరు నాన్న, ఎవరు అని చెప్పాను. కానీ పెద్దనాన్న అని చెప్పి కాశీకి చెప్పేసరికి ఏమన్నారు అనగానే రేపు నీతో ఏదో మాట్లాడతారంట. సరే రేపంట మనం అందరం అక్కడికి వెళ్ళాలంట అని చెప్పనేసరికి మనం అక్కడికి వెళ్ళడం అవసరమా అని చెప్పాను. కానీ తప్పదు, వాళ్ళు రమ్మని పనిగట్టుకుని చెప్పిన తర్వాత కూడా వెళ్ళకపోతే ఏమనుకుంటారు చెప్పు అని చెప్పనేసరికి ఏమో నాన్న, నాకు అక్కడికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కానీ పెద్దనాన్న రమ్మని పనిగట్టుకుని ఫోన్ చేసి మరీ చెప్పాడు అంటున్నావు, వెళ్ళక తప్పదు అంటున్నావు అని చెప్పాను. కానీ తప్పదు కాశీ, వెళ్ళి తీరాల్సిందే. సర్లే వెళ్దాంలే నాన్న అని చెప్పనేసరికి స్వప్నాన్ని పిలువు అని చెప్పాను. కానీ స్వప్న అని పిలిచేసరికి స్వప్న వస్తుంది. ఏంటి మామయ్య అని చెప్పాను. కానీ రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనగానే ఎవరింటికి మామయ్య అని చెప్పనేసరికి దసరా అన్నయ్య ఇంటికి అని చెప్పాను. కానీ మిమ్మల్ని రమ్మని చెప్పారా బావా అని చెప్పనేసరికి అవును, ఇప్పుడే దసరా అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పాడు అని చెప్పనేసరికి అయితే అందరం కలిసే వెళ్దాం, ఏదైతే అదే జరుగుతుంది అని చెప్పాను. కానీ ఎందుకులే నాన్న అక్కడికి వెళ్ళడం అని చెప్పాను. కానీ బావ ఫోన్ చేసి చెప్పిన తర్వాత కూడా వెళ్ళకపోతే బాగుంటుందా? ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని చెప్పాను. కానీ సర్లే వెళ్దాంలే, వెళ్ళకుండా ఎలా కుదురుతుంది? పైగా ఫోన్ చేసి చెప్పారు అని చెప్తున్నారు కదా, వెళ్దాము అని చెప్పి అనుకుంటారు. అనుకున్న వాళ్ళు కాస్త మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా కూడా
అందరికీ కూడా సుమిత్ర తన చేతుల మీదే వండి పెడుతుంది. ఇంకా వీళ్ళని ఎవరిని ముట్టుకోవద్దంటుంది. ఎప్పుడు వెళ్ళినట్టుగానే వీళ్ళు పనిలోకి వెళ్ళిపోయినా కానీ వీళ్ళను ముట్టుకోవద్దనే చెప్తుంది. ఇదేంటి వదిన అసలు ఎవరిని ముట్టుకోనివ్వట్లేదు, కార్తీక్ వాళ్ళను కూడా ముట్టుకోనివ్వట్లేదు అని చెప్పి అనుకుంటూనే సర్లే కదని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అంతా కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉండేసరికి అంతా సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండేసరికి ఎందుకు వదిన అందరినీ రమ్మని చెప్పావు అని చెప్పాను. కానీ పని మీద పని ఉంది దాసు, అందుకే రమ్మని చెప్పాను. కొంచెం సేపు వెయిట్ చేస్తే విషయం మీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి సరేనని అందరూ కూర్చుంటారు. కూర్చునేసరికి అందరూ చాలా ఈగల్గా ఎదురు చూస్తుంటారు. దేని గురించి? సుమిత్ర చెప్తుంది దీపను క్షమించేస్తాను అని చెప్తుందని. కానీ సుమిత్ర మనసులో మాత్రం వేరే ఆలోచన ఉంటుంది. వేరే ఆలోచన ఉండేసరికి ఏదో చెప్తానని రమ్మన్నావు కదత్తా అని చెప్పనేసరికి చెప్తాను రా, కంగారేముంది, అందరూ భోజనాలు చేశాక తీరుబాటుగా కూర్చున్న తర్వాత చెప్తాను అని చెప్పనేసరికి వదిన చెప్పేసేటట్టే ఉంది అని చెప్పి అందరూ కూడా అదే ఆలోచనలో ఉంటారు. ఇంకా అలాగే ఉన్న తర్వాత భోజనాల దగ్గర కూర్చుంటారు అందరూ. భోజనాల దగ్గర అందరూ కూర్చున్న తర్వాత ఎవరికి వాళ్ళు మాట్లాడకుండా భోజనాలు చేయండి అనేసరికి ఎవరికి వాళ్ళు మాట్లాడకుండా చక్కగా అందరూ ఒకే చోట కూర్చుని చక్కగా భోజనాలు చేస్తూ ఉంటారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భోజనం చేయడం ఏంటి అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి సరేనని ఇంకా అందరూ కూడా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటూ ఉండడంతో అందరూ భోజనాలు చేసి ఒక చోట కూర్చుంటారు. ఇప్పుడు చెప్పత్తా ఆ శుభవార్త, ఇక్కడికి వచ్చాకనే చెప్తాను అని చెప్పావు కదా, దేని గురించిరా అని చెప్పనేసరికి అదేంటత్తా, దీపాన్ని క్షమించమని నేను అడిగితే నా ప్రాణదాత సహాయం పొందే స్థితిలోనే ఉంది అని చెప్తే మా ఇంట్లోనే అడుగుతాను అని చెప్పావు కదా అని చెప్పనేసరికి ఏమని అడగమంటావురా? దీప ఒకప్పుడు నీ ప్రాణాలు కాపాడింది, దానికి నేను తనకి రుణపడి ఉంటాను. కానీ అదే మనిషి ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడింది, దానికి రుణపడి ఉంటాను. కానీ అదే మనిషి నా భర్త ప్రాణాలు తీయడానికి, నా కూతురు ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తే తనని నేను ఎలా క్షమిస్తాననుకున్నావురా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూర్చున్న వాళ్ళ కాస్త లేచి నిలబడిపోతారు. అదేంటమ్మా సుమిత్ర, తను చేయలేదు అని కోర్టులో కూడా రుజువైంది కదా అనగాని ఎక్కడ ఎలా రుజువైనా అనవసరం మావయ్య. దీప నా కూతుర్ని చంపడానికి వచ్చింది, నా భర్తను కూడా అంతం చేయడానికి వచ్చే షూట్ చేసింది. ఇంకా నేనేమి నమ్ముతాను, ఎందుకు నమ్ముతాను? దీపను క్షమించి ఇంతకు ముందులా ఎలా ఆదరిస్తాననుకున్నారు? ఎట్టి పరిస్థితుల్లో దీపను క్షమించేదే లేదు. ఇలాంటి దుర్మార్గురాలు, ఇలాంటి దుష్టురాల్ని నేను క్షమించి మళ్ళీ పాత దీపలా నేను చూసుకుంటాను అనుకున్నారా? అది ఎప్పటికీ జరగదు. నా కూతుర్ని ఏడిపించిన దీపను నేను వదిలిపెట్టను, నా పసుపు కుంకాలతో ఆడుకున్న దీపను నేను వదిలిపెట్టను. దీపను ఎప్పటికీ నేను క్షమించను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం దీపను క్షమించేదే లేదు అని చెప్పాను. కానీ ఇంకా చాలమ్మా సుమిత్ర అని చెప్పి శివనారాయణ అంటాడు, లేదు మామయ్య, దీపం మీద నేను ఎప్పటికీ క్షమాగుణం చూపించలేను, దీపను క్షమించను అని చెప్పనేసరికి దీప ఏం తప్పు చేసిందని వదిన దీపను క్షమించను అని అంతలా అంటున్నావు అని చెప్పనేసరికి ఒరే దాసు, నువ్వు మాట్లాడకని చెప్పాను. కానీ నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు సైలెంట్గా ఉండు, నేను సైలెంట్గా ఉండను. సైలెంట్గా ఉండవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎక్కడ సైలెంట్గా ఉండాలో అక్కడే సైలెంట్గా ఉంటాను తప్ప అన్ని చోట్ల సైలెంట్గా ఉండి నోరు మూసుకుని ఊరుకుని నేను నా సహనాన్ని పరీక్షించుకోలేను అని చెప్పాను. కానీ మావయ్య ఏం చేస్తున్నావు మావయ్య అని చెప్పాను. కానీ ఇంకా నన్ను ఆపొద్దు కార్తీక్, నేను నిజాన్ని బయట పెట్టేస్తాను. ఇంకా ఇన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టి ఎంత పెద్ద పొరపాటు చేశానో ఇప్పుడు అర్థమైంది అని చెప్పనేసరికి ఏం చేస్తున్నావు బాబాయ్ అని చెప్పాను. కానీ నువ్వు మాట్లాడకే, నువ్వు నంగనాచి తుంగబొర్రలా బాగానే నాటకాలు వేస్తున్నావు. నువ్వు ఎంత కిలాడివో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియాలి, నువ్వు ఎంత మోసగత్తెవో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పాను. కానీ అదేంటి బాబాయ్ నన్ను పట్టుకుని అంతంత మాటలు అంటున్నావు? నేనేం చేశాను? అయినా నేను ఇప్పుడు ఏం తప్పు చేశాను బాబాయ్ అని చెప్పాను. కానీ
బాబాయ్ బాబాయ్ అని అన్నిసార్లు అనకు, కన్న తండ్రిని పట్టుకుని బాబాయ్ అంటున్నావు నువ్వు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు దాసు అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను పెద్దయ్య. జోష్న ఎవరనుకుంటున్నారు? నా కన్న బిడ్డ. మీరు ఏ కళ్యాణినైతే ఇంటి పని మనిషి అని హేళన చేసి ఇంట్లోంచి బయటకు గెంటేశారో అదే కళ్యాణికి పుట్టిన జోష్న నా కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ్ శివనారాయణ. అయితే ఏం మాట్లాడుతున్నావు దాసు అనగానే, నా తల మీద జోష్న కొట్టింది కదన్నయ్య. ఎందుకు కొట్టింది, ఎందుకు కొట్టింది, ఎందుకు ఏ విషయం దాచిపెట్టింది, నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలవలసిన అవసరం ఏముంది అని నన్ను ఆ రోజు అడిగావు కదా. కానీ నేను ఆ రోజు నిజం చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను, జోష్న అస్సలు మంచిది కాదు. జోష్న నా కన్న కూతురు. మీ కన్న కూతురు జోష్న కాదు వదిన, మీ కన్న కూతురు దీప. మీ రక్తం పంచుకు పుట్టిన మీ కూతురు దీప. మీ కూతురు దీపనే మా అమ్మ బిడ్డల్ని మార్చేసింది. ఎందుకంటే శివనారాయణ గారు పెళ్లి చేసుకున్న మా అమ్మని ఏ రోజుకు భార్యలా చూడలేదు. అందుకని ఆ కుటుంబాన్ని నాశనం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఈ కుటుంబంలో ఆస్తి ఏమైనా ఉంటే అది నా కూతురు, నా మనవరాలికి మాత్రమే సొంతం కావాలి. శివనారాయణ మనవరాలికి సొంతం కాకూడదు అన్న ఉద్దేశంతోనే కావాలని కక్ష కట్టి మా అమ్మ బిడ్డల్ని మార్చేసింది. మీకు పుట్టిన బిడ్డని దీపని చంపేమని చెప్పింది. కానీ తీసుకెళ్లిన సైదులుగాడు పసిబిడ్డను చూసి తట్టుకోలేక ఒక బస్టాండ్లో పడుకొట్టి వెళ్ళబోతుండగా వాడిని కూడా మిగిలిస్తే ఎక్కడ శత్రువులు తయారవుతారేమోనన్న భయంతో వాడిని మరొకరితో అంతం చేయించింది. ఇలా బస్టాండ్లోనే ఏడుస్తూ ఉన్న బిడ్డ దగ్గరికి కుబేర్ వచ్చాడు. బిడ్డను చూశాడు. అప్పటికే కుబేర్కి పిల్లలు లేరు. ఆ బిడ్డని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ అక్క చేతికిచ్చాడు. దీన్ని నేనెందుకు చూడాలిరా అంటూ తను చెప్పింది. ఏ అనసూయ గారు అని చెప్పాను. కానీ అవును, దీప బస్టాండ్లోనే దొరికింది. ఆ దీపే ఈ దీప, నా మేనకోడలు దీప. అప్పుడు దాని విలువ తెలియలేదు. ఇప్పుడు దీని విలువ తెలిసి దీనికి తోడుగా అండగా ఇక్కడే నిలబడిపోయాను. మీకేవైనా అనుమానాలు, డౌట్లు ఉంటే ఏదైనా అడగండి. ఒకప్పుడు కార్తీక్ని కాపాడిన ప్రాణదాత దీపే కావచ్చు. కానీ ఇప్పుడు మాత్రం కార్తీక్ జీవితంలోకి వెళ్ళింది అన్నయ్య, నీ కన్న కూతురు అన్నయ్య. నువ్వు చెల్లికి మాటిచ్చావు కదా, నీ కొడుకుని నా అల్లుడిని చేసుకుంటాను, నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేస్తానని నువ్విచ్చిన మాట నెరవేరింది అన్నయ్య. నిజంగా నువ్విచ్చిన మాట నెరవేరించి నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా సంతోషపడిపోతారు. నాకు ఇదంతా ఏదో గందరగోళంలా ఉంది అని చెప్పనగానే అంతా గందరగోళంలాగే ఉంటుంది. కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎవరికీ తెలియదు. నిజం చెప్తున్నాను, దీపే ఇంటి అసలైన వారసురాలు. అది మీరు అర్థం చేసుకుని దీపను చక్కగా చూసుకోండి. దీప ఎప్పుడూ తప్పు చెయ్యదు. ప్రాణాలు తీసే మనిషి కూడా కాదు. అది ఏం జరిగిందో ఎలా జరిగిందో త్వరలోనే బయట పడుతుంది, అప్పుడు తెలుస్తుంది అని చెప్పనేసరికి సుమిత్ర నమ్మశక్యంగా అనిపించట్లేదు అనగానే, ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? దీప నా కన్న కూతురు, దీప సుమిత్ర వదిన కన్న కూతురు అన్న విషయం తెలిసి షాక్ అయ్యావా? లేక నన్ను చంపడానికి ప్రయత్నించింది నువ్వెంతగానే ఏరుకోరి బిడ్డల్ని మార్చిన నీ మనవరాలని షాక్ అయ్యావా అని చెప్పాను. కానీ అవును దాసు, జోష్న నిన్ను అంతం చేయాలని చూసిందా అని చెప్పనేసరికి అవును అని చెప్పాను. కానీ ఇంకా నేను ఆలస్యం చేయను, నిజాన్ని బయట పెట్టేస్తాను. నన్ను క్షమించండి. ఇప్పటి వరకు తను చెప్పిందంతా నిజమే. మీ అసలైన వారసురాలు దీపో కాదో అన్న విషయం నాకైతే తెలియదు. కానీ మీ అసలైన వారసురాలు జోష్న మాత్రం కాదు. ఎందుకంటే జోష్న నా కూతురు. మా అమ్మ
నా బిడ్డను మార్చేయడం నేను నా కళ్ళారా చూశాను. ఈ విషయం అప్పుడే చెప్పొచ్చు కదా అని మీరు అనవచ్చు. కానీ అప్పుడు చెప్పడానికి ఆ బిడ్డకు ఆయుష్ను కూడా లేకుండా చేస్తుందేమోనన్న భయంతోనే నేను నిజాన్ని అప్పుడు చెప్పకుండా సైలెంట్గా ఊరుకున్నాను. ఇప్పుడు నిజాన్ని చెప్తున్నాను అని చెప్పి మాట్లాడేసరికి, అప్పుడు చెప్పలేని నిజం ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని చెప్పాను. కానీ బిడ్డని కాపాడడానికి అని చెప్పాను కదండి. బిడ్డ భవిష్యత్తు ఎక్కడ నాశనం అవుతుందో, బిడ్డను ఏదైనా చేస్తారేమోనన్న భయంతోనే అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పాను అని చెప్పేసరికి ఇంకొక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. పారిజాతాన్ని నిలదీసి అడుగుతాడు శివనారాయణ. ఎప్పుడైతే పారిజాతాన్ని నిలదీసి అడిగాడో ఇంకప్పుడే పారిజాతం అయితే ఏం మాట్లాడకుండా నన్ను క్షమించండి అంటూ మొత్తం విషయం అంతా బయట పెట్టేస్తుంది. గ్రాని, ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని చెప్పాను. కానీ అంతా నాకు తెలుస్తుంది, ఇంకా నువ్వేం మాట్లాడకు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా పారిజాతం కూడా అసలు విషయం బయట పెడుతుంది. నేనే చేశాను, నేనే బిడ్డల్ని మార్చాను, నా బిడ్డ కోసమే ఆలోచించాను, నన్ను క్షమించండి, నేనే తప్పు చేశాను అని చెప్పి ఇంకా అందరి ముందు పారిజాతం కూడా శివనారాయణ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలేసరికి ఇంకా అందరూ కూడా అదే నిజమని నమ్మేస్తారు. పారిజాతం జోష్నను మాత్రం మీరు ఎలాంటి పని చేశారా అని చెప్పాను. కానీ మరి నా బిడ్డను నా తండ్రిని నా భర్తను షూట్ చేసింది అనగానే, షూట్ చేసింది దీప కాదు అత్త, దీప వెనకాల ఎవరో ఉండి షూట్ చేశారు. ఆ విషయం బయటకు వస్తుంది. బయటకు వచ్చిన రోజున అందరికీ శిక్ష పడుతుంది. ఎవరు వెనకుండిదంతా చేశారన్న విషయం కూడా బయట పడిపోతుంది అని చెప్పనేసరికి, ఎప్పుడు పడుతుందిరా, ఎప్పుడో పడితే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటారు కదా అని చెప్పాను. కానీ తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునే అంత దూరంలో లేరులేమ్మా, పట్టుబడే అంత దగ్గరలోనే ఉంటారు. ఎందుకంటే మన ఇంటి దొంగలు కదా, ఖచ్చితంగా దగ్గరలోనే ఉంటారు అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా అంతా కూడా మాట్లాడుతూ ఉండగా, ఇప్పుడు క్షమిస్తావా దీపను అని చెప్పాను. కానీ నా కన్న కూతుర్ని నేను క్షమించకపోతే ఎలా మావయ్య? నిజంగా దీప నా కన్న కూతురు అన్న విషయం నాకు తెలియదు. తనని మొదట్లో చూసినప్పుడు ఎక్కడో చూసిన భావన కలిగింది. తను నా మనసుకు చాలా దగ్గరైంది. అందుకే దీప అంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు దీపను ప్రేమించిన నేను తర్వాత నా భర్త, నా కూతురి విషయంలో తప్పు జరిగిందని దీపను ద్వేషించాను. ఇప్పుడు మళ్ళీ దీపను ఇష్టపడుతున్నాను. దీప లాంటి మంచి మనసున్న అమ్మాయి కాబట్టే మనకి కూతురైందండి. జోష్నలాగా స్వార్థపరురాలు కాదు కదా. అందుకే జోష్న మన కూతురు కాకుండా పోయింది. నేను సాధువే కానీ వదిన, పెరిగింది మా అమ్మ పెంపకంలో కదా, అలానే ఉంటుందిలే అని చెప్పనేసరికి, అయినా తాత నేనేం తప్పు చేశాను, నన్నెందుకు ఇంట్లోంచి బయటికి పొమ్మని అంటున్నారు అని చెప్పాను. కానీ నువ్వు మా ఇంటి వారసురాలి కానప్పుడు మా ఇంట్లో ఉండవలసిన అవసరం ఏముంది అనగానే, నేనేమన్నా బిడ్డల్ని మార్చమని చెప్పానా అనేసరికి, ఓహో నువ్వు బిడ్డల్ని మార్చమని చెప్పలేదు, ఓకే. మరి దీపే ఇంటి వారసురాలన్న విషయం తెలిసిన తర్వాత కూడా నువ్వెందుకు దీపను అంతం చేయాలని చూసావు? దీప ప్రాణాలు తీయాలని ఎందుకు చూసావు? అంటే దీప నీకు అడ్డుగా ఉంది కాబట్టి, దీప అడ్డు తొలగించుకోవాలి కాబట్టి, దీప అడ్డుని ఏదో రకంగా తొలగించుకోవాలి అంటే ప్రాణాలు తీయాలి కాబట్టి ప్రాణాలు తీసేద్దామని ప్లాన్ చేసావా అని చెప్పనేసరికి, అది కాదు అని చెప్పను. కానీ ఇంకా చాలు జోష్న, నువ్వు నీ నాటకాలు చాలు. నువ్వు దీపను చంపడానికి ప్రయత్నించావు. అప్పుడు దీపం మిస్ అవ్వడంతో ఇంటికి వచ్చేసావు. కానీ దీపని వెనకాలే వచ్చేసరికి ఇంకా తప్పించుకుందామని మీ వెళ్ళి ముందే తెలివితేటలుగా అత్త రూమ్లో పడుకున్నావు కదా, అత్త రూమ్కి బ్యాక్ సైడ్ డోర్ ఉంది. అత్త ఆ విషయాన్ని కూడా గమనించుకోకుండా తన కూతురే మంచిదని, తన కూతురే మంచిగా ఆలోచిస్తుందని, తన కూతుర్ని మించిన మనిషి ఎవరూ లేరని, తనకు స్వార్థం ఎలాంటి బుద్ధి లేదని ఇంకా నువ్వు అనుకుంటున్నావు కాబట్టే నీ కూతురి మనస్తత్వం నీకు తెలియలేదు సుమిత్ర అంటూ దశరథ్ మాట్లాడతాడు. ఇప్పుడు తెలుసుకున్నాను కదండి, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పాను. కానీ ఇంకా ఆలస్యం చేయకు సుమిత్ర, రేపటి నుంచే మొదలు పెట్టేసే.
ఇంకా జ్యోష్ణని పారిజాతాన్ని ఇద్దరిని కూడా తీసుకుని దాసు కాస్త ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇక్కడికి వస్తే ఒకదాని తర్వాత ఒకటి నిజాలు ఇలా బయటపడుతున్నాయేంటి? అక్కడేమో దీపే ప్రాణదాత అన్న విషయం బయటపడింది. ఇక్కడికి వస్తే దీపే నా అసలైన మేనకోడలు అన్న విషయం బయటపడింది. అంటే ఇన్ని రోజులు జ్యోష్ణ నా మేనకోడలు అనుకున్నాను, కానీ జ్యోష్ణ నా మేనకోడలు కాదు అన్న విషయం తెలిసిన తర్వాత కూడా జ్యోష్ణ దీపను అంతం చేయడానికి, దీపను కార్తీక్ నుంచి దూరం చేయడానికి ప్లాన్ చేసిందా? ఎంత దుర్మార్గం! ఎంతైనా పారిజాతం అత్తయ్య గారి రక్తం కదా, ఆవిడ రక్తం కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తుంది అని చెప్పి దాస్ అనుకుంటాడు. ఎందుకు బాబాయ్ తొందరపడ్డావు అనగానే, తొందరపడలేదు కార్తీక్, దీప తొందరపడలేదు, నిజం ఎప్పటికైనా చెప్పాలి దీప, చెప్తేనే మంచిది అని చెప్పనేసరికి, లేదు బాబాయ్ ఇప్పుడు చెప్పకుండా ఉండాల్సింది అనగానే, ఏం కాదులే దీప, చెప్పేశారు కదా, నిజం బయటికి వచ్చేసింది కదా, ఇంకా ఇప్పుడు ఎలాంటి గొడవ లేదు, ఎవరు ఎలాంటి వాళ్ళో మా అత్తకు కూడా తెలిసిపోయింది. దీపే ఇంటి అసలైన వారసురాలన్న విషయం తెలిసాక జ్యోష్ణ మొహం ఎలా మాడిపోయిందో చూసావా? ఇన్ని రోజులు భోగభాగ్యాలు అనుభవించిన జ్యోష్ణ ఇప్పుడు వదిలి వెళ్ళడానికి చాలా బాధపడిపోతున్నట్టుంది అని చెప్పనేసరికి, అంతే కదా కార్తీక్, ఇప్పటి వరకు భోగభాగ్యాల మధ్య పెరిగింది, ఇప్పుడు చిన్న ఇంట్లో ఇరుకింట్లో పెరగాలి అంటే కష్టమే కదా అనగానే, జ్యోష్ణతో కొంచెం జాగ్రత్తగా ఉండి మామయ్య, అది చాలా మంచిది అని చెప్పనేసరికి, సరేరా కార్తీక్ జ్యోష్ణతో జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పి ఇంకా దాస్ అయితే అంటాడు. ఇంకా సుమిత్ర, దశరథు, శివనారాయణ తెగ సంతోషపడిపోతాడు. ఇన్ని రోజులు జ్యోష్ణే నా ఇంటి వారసురాలని సంబరపడ్డాము, జ్యోష్ణ ఎలాంటిదో ఈరోజు మనకు తెలిసింది, పారిజాతం కుట్ర కూడా తెలిసింది, ఎవరు ప్రాణాలు తీయకుండా ఎవరి జోలికి వెళ్లకుండా జ్యోష్ణ ఈ పని చేయడంతో జ్యోష్ణ మన ఇంటి వారసురాలన్న విషయం తెలియడంతో జ్యోష్ణ మన ఇంటి వారసురాలు కాదన్న విషయం తెలియడంతో చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సుమిత్ర, దశరథులైతే అనుకుంటారు. సుమిత్ర మాత్రం దీపను తన వారసురాలు అన్న విషయం పక్కన పెట్టినా ఇన్ని రోజులు దీపను ద్వేషించినందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. నా కూతుర్నే నేను అవమానించానా, నా కూతుర్నే నేను అనుమానించానా, నా కూతుర్నే నేను బాధ పెట్టానా, నా కూతురు కాని కూతురు మాట విని నా అసలైన కూతుర్ని బాధ పెట్టి చెంపదెబ్బ కొట్టి తన మనసుని గాయపరిచానా అని చెప్పి సుమిత్ర చాలా గిల్టీగా ఫీల్ అవుతూ దీపతో మాట్లాడడానికి కూడా వెనకాడుతుంది. అమ్మ అని పిలవడంతో ఒక్కసారిగా సుమిత్ర కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. అమ్మ అని చెప్పనగానే ఒక్కసారిగా అలా చూసి షాక్ అయిపోతుంది. ఎందుకమ్మా బాధపడుతున్నావు అనగాని, ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను కదా, అందుకు ఇప్పుడు నేను బాధపడుతున్నాను అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త అనేసరికి, నువ్వు నన్ను బాధ పెట్టడం ఏంటమ్మా, నేను నీ కూతురని తెలుసుంటే నువ్వెలా నన్ను చేసేదానివి కాదు కదా, నన్ను అసహించుకునేదానివి కాదు కదా, నేను నీ కూతురన్న విషయం తెలియకే కదా నన్ను అసహించుకున్నావు. జ్యోష్ణ నీ మనసుని అంతలా మార్చేసింది, నీకు నా మీద ఉన్న ప్రేమను కూడా విరక్తిగా మార్చేసింది జ్యోష్ణ, అందుకే నువ్వు నన్ను చూడలేకపోయావు, నా ప్రేమ నీకు కనిపించలేదు. కానీ నువ్వు ఎప్పుడైతే నా అమ్మవి అన్న విషయం తెలిసిందో ప్రతి క్షణం నీకు సేవ చేయాలని, నీ దగ్గరలో ఉండాలని, నిన్ను చూస్తూ ఉండాలని నేను ఎంతగానో ఆరాట పడ్డాను అని చెప్పి దీప కాస్త చెప్తుంది. చెప్పేసరికి చాలా సంతోషపడిపోతుంది సుమిత్ర. దీపను ఒక్కసారిగా గుండెలకి హత్తుకుంటుంది. అది చూసిన దశరథ్ చాలా సంతోషపడిపోతాడు. దీపను సుమిత్రను ఇలా చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నాన్న, ఎప్పటి నుంచో నాకు జ్యోష్ణ మీద అనుమానం ఉంది, ఆ అనుమానం ఈరోజు నివృత్తి అయ్యింది అని చెప్పి దశరథ్ కాస్త శివనారాయణతో చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే దీప సుమిత్ర కూతురన్న విషయం బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ.